అందులో భాగంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా లేదా? ఇదే విషయాన్ని మన బీసీ బిడ్డలు కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళని పిలవండి. సాయి, వీళ్ళంతా మన బీసీ కాంట్రాక్టర్లు. రేపు బీసీ రాజ్యంలో పెద్ద కాంట్రాక్టర్లు అయ్యేది వీళ్ళే. రండి. వీళ్ళంతా మన బీసీ కాంట్రాక్టర్లు. వీళ్లకు పనులు ఇయ్యరు. ఇచ్చిన ఒకవేళ వీళ్ళు టెండర్ వేసిన బెదిరింపులు, ఒకవేళ వీళ్ళు పనులు చేస్తూ ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీలు, రకరకాల ఇబ్బందులతోటి బీసీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడతా ఉన్నారు. రెడ్డి కాంట్రాక్టర్ అయితే పనులు సజావుగా సాగిపోతాయి, బిల్లులు సకాలంలో వస్తాయి, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ లేదు. వాడు ఎట్లా పని చేసినా కూడా చేసిన పనికే మళ్ళా బిల్లులు లేబట్టినా కూడా ఎవడు పట్టించుకుంటూ లేడు. కానీ నిజాయితీగా తక్కువ కోట్ చేసుకొని ఎక్కువ క్వాలిటీతో వర్క్ చేసేటువంటి బీసీ కాంట్రాక్టర్లకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే అంశం మీద మాట్లాడడానికి బీసీ కాంట్రాక్టర్లని ఇవాళ ఆహ్వానించడం జరిగింది. ఎవరు మాట్లాడతారు సార్? బీసీ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎట్లా ఉంది సాయి చెప్పండి. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో బీసీ కాంట్రాక్టర్లు ఎంతమంది? దాదాపు మేము 5,000 మంది కాంట్రాక్టర్ టోటల్గా ఉంటే అలా 4,200 మంది కేవలం బీసీ కాంట్రాక్టర్లే ఉండడం జరిగింది. బీసీ కాంట్రాక్టర్లకు కూడా ఏవైతే 50 లక్షల పైబడినాయి, 2 కోట్లు 3 కోట్లు పైబడిన వర్కులు ఏవైతే ఉంటాయో అలా స్పెషల్ కండిషన్స్ పెట్టి అవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకే వచ్చేటట్టు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా అది వాళ్ళకే ఉంటాయి. మ్యాక్సిమం మన బీసీ కాంట్రాక్టర్లు అందరూ కూడా సిటీలో ఈ డీసిల్టింగ్ వర్కులు, మాన్సూన్ ఎమర్జెన్సీ, ఐఆర్టీ, ఈ 1 ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ వర్కులు అనేది చేయడం జరుగుతుంది. వీటికి పెద్దగా సివిల్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అనేది ఏముంటాయి, లేబర్ రిలేటెడ్ వర్క్లే మనం చేస్తాము. ఈ మేజర్గా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే సీసీ రోడ్స్ కావచ్చు, వీడీసీసీ రోడ్స్, మళ్ళీ కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్, ఇవి మ్యాక్సిమం ఆఫ్ ద వర్క్స్ అన్నీ కూడా యాంటిక్స్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ దానికే ఉంటాయి. సో ఆ పరంగా టెండర్లలో కూడా మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కాడ రిజెక్ట్ మ్యాక్సిమం బీసీ కాంట్రాక్టర్లు అందరినీ కూడా రిజెక్ట్ చేస్తారు. ఉదాహరణకి నా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మా బీసీ అసోసియేషన్ తరఫున మాకు అక్కడ ఉన్న బీసీ కాంట్రాక్టర్లు ఇస్తే అక్కడ ఉన్న మ్యాక్సిమం కొంతమంది కుమ్మకాయ అగ్రవర్ణాలకు మాత్రమే వర్కులు కేటాయిస్తారని దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ కరుణాన్ సార్ గారు మొత్తం 10 మంది అధికారులను అక్రమాలకు పాడవని సస్పెన్షన్ అనేది వేటు విధించడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. సమస్యలు మేము ఈ కాంట్రాక్టర్లలో మాకు పెద్ద వర్కులు ప్యాకేజ్లు ఏవైతున్నాయో వీళ్ళు ప్యాకేజ్లు చేసుకొని పెట్టుకోవడం వల్ల మా దగ్గర అంత టర్న్ ఓవర్స్, అంత సర్టిఫికేట్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ వర్కులు అనేది మాకు రాలేకపోతున్నాయి. మ్యాక్సిమం అనేది వీళ్ళు కొంతమంది ఉన్న అగ్రవర్ణాల ఆఫీసర్లు, అగ్రవర్ణాల కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్యాకేజ్ సిస్టమ్ చేసేసి ఆ కింది స్థాయి వరకు రాకుండా పెట్టించుకోవడం జరుగుతుంది. దానివల్ల మాకు ఉపాధి అనేది పోతుంది. ఫస్ట్ నుంచి అలాగే ఇస్తారు కాబట్టి వాళ్ళకే వస్తాయి. ఇంకా నెక్స్ట్ తీసుకో, మైక్ తీసుకో, పట్టుకొని మాట్లాడు. ఇంకో విషయం చెప్పాలి అని అంటే, ఇప్పుడు రీసెంట్గా మీరు మల్కాజ్గిరి సర్కిల్లో చూడండి, లక్ష్మణ్ సార్ అని చెప్పేసి ఎస్సీ గారు ఉన్నారు. సో మనకు మెయిన్ రోడ్డు మీద మీరు ప్యాచ్ వర్క్స్, అంటే ప్యాచ్ వర్క్ కూడా కాదు, పెయింటింగ్ వర్క్ ఉంటుంది, లైన్ మార్కింగ్ అని చెప్పేసి అని ఉంటుంది, అండ్ సోలార్ బ్లింకింగ్ లైట్స్ అనేవి ఉంటాయి. సార్కి మేము ఎన్నోసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జీవో నంబర్ 94 ప్రకారము సో ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అడగాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆయన స్పెషల్ కండిషన్స్ పెట్టి కొందరు కాంట్రాక్టర్లు, కొంత పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళతో ఒక ప్యాకేజ్ మాట్లాడేసేసుకొని ఆయన ఆ సంబంధించిన వర్క్లకు లేని ఎక్స్పీరియన్స్లు అన్నీ అడిగి పర్టికులర్గా అది మినిమం 25 to 30% లెస్ పోతుంది యాక్చువల్లీ. సో వర్క్ అది. సో ఆయన 3% లెస్కి వాళ్ళకి అపాయపడడం జరిగింది. మేము దీని మీద కమిషనర్ కానీ మేము కంప్లైంట్ చేసినా కానీ ఇలాంటి స్పందన లేదు. ఆయన ఏమంటున్నారు అంటే, ఎస్సీ గారు అవునండి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ కూడా ఇట్లాంటి వర్కులు ఎక్కడ జరిగినా కానీ సో ఫస్ట్ వెళ్ళేసేసి ఈ అగ్రవర్ణాల కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో బడా కాంట్రాక్టర్స్ వీళ్ళు వెళ్ళి ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడేసుకొని ఆ వర్క్ పెట్టించుకొని దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అడిగేసేసి తీసుకొని ఇవన్నీ వర్కులు చేస్తున్నారు. కొన్ని మాకు ఎస్సీ వర్కులు ఉంటాయి, అంటే 50 లక్షల పై దాటిన వర్కులకు కూడా యాక్చువల్లీ జీవో నంబర్ ప్రకారము కొన్ని వర్కులకు పెట్టకూడదు. అయినా కానీ ఎస్సీ గారితో మాట్లాడేసుకొని ఎస్సీ గారి ప్రోద్బలంతో మళ్ళీ వాటిలో కూడా ఎక్స్పీరియన్స్ పెట్టించేసేసి మాకు ఎలాంటి వర్కులు రాకుండా చేస్తున్నారు. ప్రజెంట్ మా బీసీ కాంట్రాక్ట్ని ఏ విధంగా చేస్తున్నారు అని అంటే
మీరు ఎట్లా ఉండాలి అని అంటే మా కిందనే ఉండాలి, మీరు మా పై వరకు రావద్దు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి అదే రకంగా మాకు వర్కులు రాకుండా ప్రతి చోట మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారు. సో ఈ ప్రయత్నాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సార్ దగ్గరకు వచ్చినాము. సో ఈ విధంగా మాకు సార్ హెల్ప్ చేస్తే మేము కూడా వాళ్ళతో సమానంగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు సార్ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో మా అందరి బీసీ కాంట్రాక్టర్ తరఫున మీ అందరినీ మేము మిమ్మల్ని ఏం కోరుకుంటున్నామంటే మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళతో సమానం వద్దు, వాళ్ళది ఎక్కువైపోయింది, మితిమీరిపోయింది వాళ్ళది. ఇంకా వాళ్ళ సమానం వద్దు, వాళ్ళ జోలి వద్దు, వాళ్ళ కథ వద్దు. అన్న మన దగ్గర ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మనకు 94 జీవో ప్రకారం టెండర్లు ఇవ్వాలని చిన్న కాంట్రాక్టర్లను ఎలిజిబిలిటీ ఎక్కువ 3N-B. మన దగ్గర ఏముంది అంటే ఇంతకుముందు కాంట్రాక్టర్లో 2AN-B ఉండే. ఆ ఫార్ములా ప్రకారం మనకు ఈ కాంట్రాక్టర్కి ఏ వర్క్ కూడా ఎలిజిబిలిటీ రాదు లోకల్ కాంట్రాక్టర్లకు. తెలంగాణ కాంట్రాక్టర్లను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 66 జీవోకు 94 జీవోకు బదులుగా 66 జీవో తీసుకొచ్చింది. 66 జీవో ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే దాంట్లో 50 లక్షలు కానీ 2 కోట్ల లోపు వర్క్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ క్వాంటిటీస్ అడగొద్దు, ఏది లేకుండా ఎవరు టెండర్ వేసే వాళ్ళకు ఏది సాల్వెన్సీ ఒకటి, టర్నోవర్ ఒకటి చూసి మాత్రమే వర్క్ ఇవ్వాలని చెప్పి అదొక కండిషన్ ఉంది. ఆ కండిషన్ను ఈ అధికారులు తుంగలో దొక్కేసి దాన్ని పట్టించుకోకుండా వీళ్ళకి నచ్చిన వాళ్ళకు వర్క్ రావాలంటే వీళ్ళకి నచ్చిన జియో పెట్టుకోవాలి. ఈ జియో ప్రకారం ఇంత ఎక్స్పీరియన్స్ క్వాంటిటీలు ఉండాలి. ఈ క్వాంటిటీలు ఉంటేనే ఈ వర్క్ వస్తుంది. ఎవరికి ఉందో చూసుకుంటారు ముందే, ఈ పర్సన్కి ఉంది. అది ముందు నుంచి కాంట్రాక్టర్లలో ఎవరున్నారు అగ్రవర్ణాలే ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరనే క్వాంటిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఎట్లా ఉండవు కాబట్టి వీళ్ళని పక్కన తప్పించేసి ఏదన్నా అంటే రూల్ జీవో ప్రకారం ఇది పెట్టినాం. ఆ జీవో పెట్టాలని ఎక్కడ కూడా లేదు. గవర్నమెంట్ లేని జీవోని కావాలని కుమ్మక్కై ఆ పెట్టి ఈ చిన్న కాంట్రాక్టర్లను ఎవరైతే బీసీలు బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇంకా వెనుకకు దొబ్బేస్తున్నారు. వాళ్ళకేమో 2 కోట్లది 3 కోట్లది కోటి రూపాయల వర్కులు 1%, 2% వస్తే మేము 10 లక్షలు 20 లక్షల వర్కులేమో మేము 20%, 30% లెస్ చేసి ఆ దండాలు పెట్టి ఆ ఆఫీసర్ చుట్టూ తిరిగి బిల్లు రాపించుకోవాలి. వాళ్ళు ఏం లేదు, ఒక ఫోన్ చేస్తారు, టక్కున వాళ్ళకి బిల్లు రావాలి. అందరికంటే ముందు మేము ముందు పని చేసినా సరే వాళ్ళదే ముందు బిల్లు పోవాలి, వాళ్ళదే టేబుల్ వాళ్ళదే పేమెంట్ రావాలి. వాళ్ళ పైరవీలు కూడా బిల్లు రావాలంటే హెడ్ ఆఫీస్ లెవెల్లో పైరవి చేసుకుంటారు. మళ్ళీ బిల్లు అందరికంటే ముందే వాళ్ళ బిల్లు వస్తుంది. మాకు 6 నెలలైనా బిల్లు రాదు, సంవత్సరం అయినా బిల్లు రాదు. ఈ విధంగా మేము అప్పు తెచ్చుకొని ఆ మిత్తిలు కట్టలేక ఒక సంవత్సరం చూసి ఈ కాంట్రాక్ట్ ఫీల్ బాగాలేదని చెప్పి ఇంకోటి మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్లను మళ్ళీ వేరే చిన్న పనులు చేసుకుంటూ చాలామంది డ్రాప్ అయిపోతుంటారు. ఈ విధంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయం